హలో అండి, ఈరోజు మనం ఈసేల్లో ఉన్న కుషాయిగూడలో ఉన్న లీజియన్ ఫుడ్ కోర్ట్ ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడ అసలు 2 months బ్యాకే ఓపెన్ అయింది ఇది. సో ఇట్స్ ఎ వెల్ నోటెడ్ ప్లేస్ అండి. అండ్ ఇక్కడ ఆఫీస్ కొలీగ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ విజిట్ అవుతూ ఉంటారంట. సో ఇట్స్ ఎ వెల్ నోటెడ్ ప్లేస్ అండ్ వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ అండి ఇక్కడ. ఒకసారి ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ ఓనర్ ఇక్కడ ఉన్నారు. సో వాట్స్ యువర్ నేమ్ బ్రో? కుల్దీప్ గారు. మీ పేరు? చైతన్య. హాయ్ చైతన్య. హాయ్. సో ఇక్కడ వీళ్ళని అడిగి ప్రైజెస్ ఏంటి, ఇక్కడ మెనూ ఏంటి, అండ్ మెనూలో ఫేమస్ ఐటమ్స్ ఏంటి అనేసి ఇక్కడ తెలుసుకుందాం. సో బ్రో, హాయ్ కుల్దీప్ గారు. హలో. సో ఇక్కడ ఓపెన్ చేసి ఎన్ని మంత్స్ అవుతుందని చెప్పారు? అంటే ఎగ్జాక్ట్గా 1.5 months అవుతుంది. లాస్ట్ మంత్ 7th స్టార్ట్ చేసి. సో ఈ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే లైక్ ఈ ప్లేస్లోనే ఇక్కడ అంటే టార్గెటెడ్ ఆడియన్స్ ఏంటి? మెయిన్గా చెప్పాలంటే మా ఇంట్రెస్ట్ ప్రకారం అయితే మేము తిరిగింది, మేము చూసింది, మేము తిన్నది కూడా దూరంగా వెళ్ళి చేసుకునే వాళ్ళం. ఓకే. ఇప్పుడు మేము నాన్ వెజ్ టిఫిన్స్ కానీ ఎక్కడ నియర్ బై ఏరియాలో సార్ట్ అవుట్ ప్లేస్ లేదు. ఓకే. మంచి హ్యాంగ్ అవుట్ ప్లేస్లో కూడా ఇక్కడ మాకు సెట్ అయిందని ఇంక విత్ ఇన్ ద ఫ్యామిలీ మేము మెంబర్స్ అందరం కలిసి. నైస్. యాక్చువల్లీ మనకు బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా టిఫిన్స్ ఎక్కువగా రెగ్యులర్గా జరిగేది ఏంటి అంటే వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయండి. బట్ టిఫిన్స్లో వీళ్ళ యూనిక్ ఏంటి అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైస్ ఉండాలి అని చెప్పి టిఫిన్స్లో వీళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ని తీసుకొని వచ్చారు. అందుకే రెడ్ అండ్ గ్రీన్ అనే పేరుతో స్టార్ట్ చేశారనమాట. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆడియన్స్ కోసం, అంటే రెడ్ అండ్ గ్రీన్ అనే పేరు ఇట్స్ లైక్ ఎలా వచ్చింది అంటే లైక్ అంటే క్యాచీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. రెడ్ అంటే నాన్ వెజ్, గ్రీన్ అంటే వెజిటేరియన్, ఆ టైప్లో మాకు అట్లా థాట్ వచ్చేసి ఇంకా బాగుంది క్యాచీగా అని ఇంకా అదే ఇంప్లిమెంటేషన్లో పెడుతున్నాం. ఓకే. ఇక్కడ ఎక్కువగా డైలీ కస్టమర్స్ ఎంతమంది వస్తుంటారు? రఫ్గా అరౌండ్ 150 to 100 members వస్తారు. ఓ నైస్. రఫ్గా 152 members. ఇట్స్ రియలీ గుడ్ నెంబర్. అండ్ ఇక్కడ ఎక్కువగా ఏ ఐటమ్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటారు? అంటే ఎక్కువగా ఏది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు? చికెన్ కీమా దోశ ఒకటి, పరోటా చికెన్ రోల్స్లో ఇవి హైలైట్ అయినాయి. సో చికెన్ కీమా దోశ అంటండి. ఒకసారి తర్వాత మనం ట్రై చేద్దాం. సో ఈ రెడ్ అండ్ గ్రీన్లో ఇంకా ఎవరైనా మీతో మెంబర్స్ ఉన్నారా? వీఆర్ లైక్ 4 members విత్ ఇన్ ద ఫ్యామిలీ అనమాట. 4 members విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. హి ఈజ్ వన్ ఆఫ్ అవర్ బ్రదర్. ఓ హలో అండి. మీ పేరు? నా పేరు మణిరత్నం రెడ్డి. మణిరత్నం. హలో మణిరత్నం. ఇంకొక అతను ఉన్నారు, లోపల ఉన్నారు. ఓకే. అతని పేరండి? జితేందర్ రెడ్డి. జితేందర్ గారు. ఓకే. సో మీ 4 members కలిసి స్టార్ట్ చేశారు. ఓకే. సో అంటే టిఫిన్సే అని బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు అనుకున్నారు? బ్రేక్ఫాస్ట్ ఒకటే అనే కాదు, బిర్యానీ ఇంకా బగారా రైస్ ఇవి కూడా చాలా హైలైట్ అయినాయి మన దగ్గర. అచ్చా, అంటే లంచ్ అండ్ డిన్నర్ రెండు ఉన్నాయి. 2 stalls లాగా డివైడ్ చేసేసారు. అంటే ఇప్పుడు ఫుడ్ కార్ట్లో ఎలా ఇచ్చారంటే మనకు ఒకటి బిర్యానీ స్టాల్, ఒకటి టిఫిన్ స్టాల్ కింద లెక్క చేసుకుని వాళ్ళు ఇచ్చారు. ఓకే. సో మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ అండ్ ఎప్పటి వరకు, నైట్ ఎప్పటి వరకు ఉంటుంది ఇక్కడ? మార్నింగ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఓకే. మార్నింగ్ 7 గంటల నుంచి 11 గంటల వరకు టిఫిన్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఆన్లైన్ డెలివరీ కూడా ఉందా? స్విగ్గీ అండ్ జొమాటో కూడా? స్విగ్గీ జొమాటో కూడా అవైలబుల్ ఉంది. నైస్. సో స్విగ్గీ అండ్ జొమాటో కూడా అవైలబుల్ ఉందంటండి. మీరు డెఫినెట్గా వీళ్ళ దగ్గర ట్రై చేయాలి. సండే రోజు మనకి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. ఎవ్రీడే స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. యూజువల్ మెనూతో పాటు స్పెషల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ, లేకపోతే చేపల పులుసు, ఇట్లాంటి ఐటమ్స్ మనకి ఏమున్నా కానీ ఆ రోజు మెన్షన్ చేస్తాం మనం అపార్ట్ ఫ్రమ్ మెనూ. సో ఈ రోజు ఈ డిష్ దొరుకుతుంది, ట్రై అవుట్ చేయొచ్చు అని. సో ఆ డేకి ఏమి స్పెషల్స్ ఉన్నారో మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం దోశ అయిపోతున్నారండి? చికెన్ కీమా దోశ. చికెన్ కీమా దోశ అంట. లెట్స్ ట్రై. మన చికెన్ కీమా అనమాట. అసలు ఆ దోశ మీద చికెన్ కీమా వేసుకొని తింటా ఉంటే బాబా ఇమాజినేషన్ ఇలా ఉంటే ఇంకా తినేటప్పుడు ఇంకా హెవెన్. ఈ దోశలో చికెన్ 65 దోశలు కూడా ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే మా కెమెరామెన్ కూడా టెంప్ట్ అవుతున్నాడు అండి ఈ దోశకి. సో మనం ఓకే. రెడీ అయిపోయిందండి చికెన్ కీమా దోశ అంట. సో అప్పటి నుంచి నాకు టెంప్ట్ అవుతున్నాను. సో లెట్స్ ట్రై. సో చికెన్ కీమా దోశ బాగా వేడిగా ఉంది.
ఆ చికెన్ టేస్ట్ అనేది వస్తుందండి. లైక్ యూనో మామూలుగా మనం మసాలా దోశలు తింటాం, డిఫరెంట్ యూనో ఆనియన్ దోశ తింటూ ఉంటాం, కానీ చికెన్ కీమా దోశ తినేటప్పుడు మాత్రం ఆ చికెన్ అనేది తగులుతుంది చూసారా, ఆ జ్యూసీనెస్ చాలా టేస్టీగా ఉందండి. దోశతో పాటు యూనో యా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందండి. ఇట్స్ రియలీ నైస్. అండ్ మనం ఇప్పుడు ఒకసారి సాంబార్తో కూడా నంచుకొని చూద్దాం. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ నోట్ చేసింది ఏంటి అంటే, నేను చట్నీతో తిన్నాను, సాంబార్తో తిన్నాను, ఏది తిన్నా కూడా చికెన్ అనేది డామినేట్ చేస్తుంది. అంటే చికెన్ ఫ్లేవర్, అంటే చికెన్ వాళ్ళంతా బాగా క్వాంటిటీ కానీ ఆ క్వాలిటీ కానీ ఎక్కువగా వేసారనమాట. టేస్ట్ కూడా అండి చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ ఎవరైనా మనం టెంప్ట్ అవుతాము, కానీ తిన్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం యూనో ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ నిజం చెప్తాను, ఇట్స్ ఎ జెన్యూన్ రివ్యూ ఫీడ్బ్యాక్ అండి. ఇట్స్ రియలీ నైస్. సో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇక్కడ? యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫుడ్ కోర్ట్ ఎవరైతే మాకు లీస్కి ఇచ్చారో వాళ్ళు బివరేజ్ మొత్తం హోల్డ్ చేసుకుంటారు. వాళ్ళే డీల్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు ట్రై చేయాలంటే అక్కడ మొజిటోస్ కూడా బాగుంటాయి, ఒకసారి చెప్తాను. అవునా? ఒక మొజిటో అన్నాను. సో రెడ్ అండ్ గ్రీన్ దగ్గర ఇంకొక సిగ్నేచర్ డిష్ వచ్చేసి ఇది ఇంకా ఇది బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, పరోటా చికెన్ రోల్. పరోటా చికెన్ రోల్. ఇది వీళ్ళ దగ్గర 70 mm దోశ అండి. నిజం చెప్తున్నాను, అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ కీమా దోశ నిజంగా నేను ఎప్పుడు తినలేదు, టేస్ట్ చేయలేదు. దిస్ ద ఫస్ట్ టైం. అండ్ నిజంగా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఒకసారి నేను మా ఫ్రెండ్స్తో మా ఫ్యామిలీతో వస్తాను ఇక్కడ. పరోటా చికెన్ రోల్. ఇందులో సో ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి వేస్తారు? మయోనీస్ ఉందా? మయోనీస్ ఉంది. ఓకే, మయోనీస్ ఇంకా టమాటా కెచప్, చికెన్ బోన్లెస్ చికెన్ 65 కట్ వస్తుంది, దాన్ని పీసెస్గా వేసి వేస్తాం, కర్రీ టైప్. ఇది వచ్చేసి సరౌండింగ్స్ అంతా కొద్దిగా లైట్గా క్రిస్పీగా ఉంది, కంచి. అండ్ ఇది నేను ఫస్ట్ బైట్ తినగానే నేను ఆ మయోనీస్ ఫ్లేవర్ వస్తుంది. మయోనీస్తో పాటు యూనో ఆ క్రిస్పీ అనేది అది ఇట్స్ రియలీ యూనో చాలా బాగుందండి. 70 mm దోశ 80 రూపీసా? అది కూడా అంటే మీరు ప్లెయిన్ 70 mm దోశ చికెన్ వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తాము. నార్మల్ ప్లేన్ అయితే 80 రూపీస్, విత్ చికెన్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఎగ్ దోశ టైప్ కూడా చేయొచ్చు. ఓకే, ఒక్కొక్క దానికి వేరే అవుతుంది ప్రైస్. ఓ మై గాడ్. ఇది మీరు చూసారో లేదో, 70 mm దోశ మనకు బయట అంటే ప్లేన్ దొరుకుతుంది, కానీ 70 mm దోశ మీద ఎగ్ వేయడం, 70 mm దోశ మీదనే వీళ్ళు చికెన్ కానీ మటన్ కానీ కీమాతో 70 mm దోశ ప్రొవైడ్ చేయడం అనేది ఐ థింక్ నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడ లేదండి. అంటే మేము కొత్తగా స్టార్ట్అప్ చేసాము, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. చాలామంది వస్తూ ఉంటారు కదా టిఫిన్స్కి, దోశ కావాలని చెప్పేసి, బిర్యానీస్ కావాలి, పులావ్స్ కావాలి అని చెప్పేసి. అండ్ మీ దగ్గర బగారా రైస్ కూడా ఉంది అని విన్నాను. సో అదేంటి, అది ఎప్పుడు ఉంటుంది? అవును సార్, యాక్చువల్గా అర్బన్ ఫ్లేవర్స్లో మాకు ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి బగారా రైస్ తోటి అవైలబుల్ ఉంది. సో సీ ఫుడ్స్ లైక్ ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ, సో అట్లా సీ ఫుడ్లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు మనం కర్రీస్ కానీ లేకపోతే సో ఫ్రైడ్ కానీ అట్లా బగారా తోటి యాడ్ చేసి మనం సర్వ్ చేస్తాం. ఓకే, అట్ ద సేమ్ టైము మన దగ్గర చికెన్ దమ్ బిర్యానీ కూడా ఒక నెంబర్ 1. అంటే ఎవరైతే స్పైసీగా తినాలనుకుంటున్నారో వాళ్ళకి స్పైసీ, డబుల్ స్పైసీ తోటి, ఎవరైతే స్పైసీ వద్దనుకుంటున్నారో వాళ్ళకి దమ్ స్పైసీ కొంచెం తక్కువ చేసి, సో అట్లా బిర్యానీ రైస్ తోటి ఇంటిగ్రేట్ చేసి కస్టమైజ్ చేసి మనము దమ్ బిర్యానీ స్పాట్లో మనం ఇస్తాం. అండ్ ఇక్కడ బిర్యానీ కానీ పులావ్స్ కానీ వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి? బయట మార్కెట్తో పోల్చుకుంటే ఇది చాలా చాలా లీస్ట్ ప్రైజెస్తో మన దగ్గర దొరికితే రీజనబుల్ ప్రైజెస్తో చాలా మంచి క్వాలిటీలో దొరుకుతుంది. ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది. అచ్చా, అంటే సింగిల్ బిర్యానీ మన దగ్గర వచ్చేసి 160 రూపీస్. ఓకే, ఫుల్ బిర్యానీ వచ్చేసి 200. ఓకే, బయట మార్కెట్తో పోటీ లేకుండా మన క్వాలిటీ మనం మెయింటైన్ చేసుకుంటూ మనం ముందుకుపోతున్నాం. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు మీల్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో లెట్స్ గో దేర్ అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం. హాయ్ బ్రో. హలో. మీ పేరు? ధీరజ్. ఓకే ధీరజ్, మీరు ఏం ఆర్డర్ చేసుకున్నారు ఈరోజు? కీమా దోశ, పరోటా చికెన్ రోల్, ఓకే, షీక్ కబాబ్ అండ్ ఫ్యూ మోర్ ఐటమ్స్. ఓకే, సో మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము కుకట్పల్లి నుంచి వస్తున్నాం. అచ్చా, కుకట్పల్లి నుంచి వస్తున్నారు. సో కుకట్పల్లి నుంచి ఇంత దూరం వస్తున్నారు అంటే మీరు ఏం బాగా ఎంజాయ్ చేశారు? అంటే
What is your I'm feedback? basically a foodie, so I explore a lot of places. Okay. I thought this place was very, I mean, it serves very good food. మీరేం తింటున్నారు? నేను వచ్చి పరోటా చికెన్ రోల్ తింటున్నాను. Okay. ప్రిటీ గుడ్ యాక్చువల్లీ. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అల్వాల్ నుంచి. అచ్చా, అల్వాల్ నుంచి వస్తున్నారు అంట. సో మీకు ఇక్కడ బాగా ఫేవరెట్ ఐటమ్ ఏంటి? లైక్ కీమా దోశ. కీమా దోశ. సో కీమా దోశ మీకు చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంజాయ్ మీ. హలో అండి, మనకి ఇక్కడ ఇంకొక కస్టమర్ ఉన్నారు. సో మీ పేరు? అభిషేక్. హాయ్ అభిషేక్. సో మీరు ఇక్కడ రెగ్యులర్గా ఏం ఆర్డర్ చేస్తూ ఉంటారు? యాక్చువల్ రెగ్యులర్ వస్తుంటాను. ఓకే. యాక్చువల్ మన రెడ్ అండ్ గ్రీన్ టిఫిన్స్ ఉన్నాయి కదా, మాక్సిమం అన్ని డైలీ ఒక్కొక్క వెరైటీ తింటాను. కానీ దీంట్లో మాక్సిమం మన దోశ ఉంటుంది, కీమా దోశ అని చెప్పేసి వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ యాక్చువల్లీ. అచ్చా, డూ ఫీల్ దట్ ఇట్స్ ఏ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైసెస్? యాక్చువల్లీ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైస్. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాచ్ చూసుకొని చిల్ అవ్వచ్చు. ఇక్కడ మనకు మాక్టైల్స్ ఉన్నాయి, ఫుడ్ ఉన్నాయి. ఇప్పుడు టిఫిన్ కావాలంటే టిఫిన్ చేస్తుంటే బిర్యానీ కూడా ఉంటుంది. ఇంకా బగారా బాగుంటుంది ఇక్కడ. బగారా విత్ చికెన్ కర్రీ బాగుంటుందా? చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే, అది కూడా టేస్ట్. ఇంకా ఇప్పుడు నార్మల్ డైట్లో ఉన్నాం కాబట్టి నార్మల్గా ఇప్పుడు టిఫిన్స్ చేస్తున్నారు నైట్ టైం. ఓకే, యా. సో థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్.